భానుప్రకాష్ గారు తీసుకెళ్తా ఉన్నారు బీజేపీ దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి ఇద్దరు సంయుక్తంగా తీసుకెళ్ళచ్చు జనసేన కలిపి. ఎందుకంటే ఎవరో రాజకీయం కోసమో లేకపోతే తమ ఇది కోసమో రోజు ఒక పవిత్రమైన స్థలాన్ని అడ్డుపెట్టుకుని చేసే కార్యక్రమాలకి ఏదో రూపంలో ఇప్పుడు ఆయన మీరు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మీడియా పెట్టుకుని ఒక వ్యవస్థ పెట్టుకుని రోజు వాళ్ళ హెడ్లైన్ అంటే పచ్చ సన్యాసులను రాసే స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఏ ఇదిలో ఉన్నారు అనే దానికి ఎట్లా చెప్పగలుగుతాం? సో ఇవాళ ఏంటి అంటే మీరు 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 సూచించే మార్గం, నేను స్వామీజీని కూడా క్లోజింగ్లో అడుగుతాను, మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, మేము కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే వ్యక్తి కాదు అని అంటున్నారు. మేము కంట్రోల్ చేయాలి మాటలతో కంట్రోల్ చేస్తే, ఇప్పుడు మీరో ప్రసాద్ గారు మీరో భాను గారు నేను అలా మాట్లాడకండి సార్ అంటే ఆయన ఆగిపోయే వ్యక్తి కాదు, అది నా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది విర్రవీగి మాట్లాడారు. ఏం సార్ వాళ్ళు ఎవరు ఇప్పుడు అడ్రస్ లేదు, తెరపైన ఎక్కడ కనిపించడం లేదు, విర్రవీగి మాట్లాడినారు, తొడలు కొట్టినారు, మీసాలు మెలైనారు. ఏం చెప్పేది? ఇప్పుడు 3 సింహాలు మాయమైపోయింది, ఏది ఉంది కొత్త కొనుక్కుంటే ఏమైపోతుంది అన్నటువంటి వ్యక్తి కూడా నాని ఈరోజు ఎక్కడైనా పొలిటికల్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడా? సింపుల్ వల్లభనేని వంశే చంద్రబాబు నాయుడు ఎవరు ఆరెవరు ఈరెవరు అన్నాడు, ఇక్కడ నోరు ధరుస్తున్నాడా? గజరాజులు నడిచినట్టు పోతూ ఉంటే కొన్ని అరుస్తుంటాయి, అందుకని గజరాజు వాటికి కాదు. మీరు దీన్ని కాలానికి వదిలిపెడతామని చెప్తున్నారా? ఏం లేదు, అట్లేం లేదు సార్. మీరు చెప్పారు కదా, అంతర్వేది దివ్యరథం అయితే ఏమి, బిట్రకుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఏమి, 3 సింహాల మాయమైతే ఏమి, రామతీర్థంలో రాముడి యొక్క శిరశ్ఛేదనం అయితే, ఈ కేసులన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి. చట్టం ముందర దోషిగా నిలబెడతాము. నేను ఇప్పుడే పెద్దల శ్రీనివాసన్ సార్ చెప్పారు, మమ్మల్ని భిక్షగాలని దూషించినా, మమ్మల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడినా కరుణాకర్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటాము అని చెప్పాడు. అదే హిందూ మతం యొక్క గొప్పతనం. ఇప్పుడు నిన్న కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి నాకే బాధ అనిపించింది. ఏం మందు దాగి ఏమైనా మాట్లాడడా, ఇట్ట మాట్లాడుతున్నాడే, బిచ్చగాళ్ళు అనేది, టిఫిన్ల కోసం వచ్చాడనేది, కిలాడీలు అనేది, జగత్ కిలాడీలు అనేది, ఆ విధంగా మాట్లాడాడు. అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఏమంటున్నారు శ్రీనివాసరావు, వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం. సన్యాస ధర్మం అదే, కానీ మీ ధర్మం అది కాదు. మీరు ఎవరు బాధ్యులో వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సింది రాజకీయ ధర్మం. ఇందాక స్వామీజీ చెప్పింది అది వారి ధర్మం. ఎవరిని వదిలిపెట్టాం సార్? ఇప్పుడు మీరు అనుకున్నట్టు మేము ఎవరు వదిలిపెట్టలేదు. సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు? కాదు, ఇవాళ అంత కల్తీనే వ్యవహారం జరిగి అప్పుడు చైర్మన్ గా ఉంటే అతని పిఏ చిన్నప్పన్న అకౌంట్ లో 4 కోట్లు పడితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లోనో లేకపోతే స్టేట్ రిపోర్ట్ లోనో సుబ్బారెడ్డి పేరుందా? ఉంది. సుబ్బారెడ్డి పేరు ఎక్కడ ఉంది? అక్యూజ్డ్ గా ఉన్నాడు సుబ్బారెడ్డి. ఒక నిమిషం చాలా మంది కల్తీ నేలు వాళ్ళని వదిలేసినారు, వీళ్ళు వదిలేసినారు, పరకామణి కుంభకోణం వీళ్ళు వదిలేసినారు అనేసి ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ క్లోజర్ లేదు, జరుగుతా ఉంది. ఇప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఫిక్స్ చేసి కరెక్ట్ టైంకి తీసుకొచ్చి నిలబెడతాం బోర్ ముందరా. ఈ లోపల కొందరు రాజకీయ విమర్శకులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం వెంటనే, ఇది 2 గంటల సినిమా కాదు సార్, ఇది 5 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్. 2 ఏళ్ళు అయింది సార్, మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 గంటలు కాదు. ఇది 2 గంటల సినిమా కాదు, వెంటనే 2 ఏళ్ళు అయింది సినిమా నడిపించి 2 years కార్డు వేయడానికి. ఇది ప్రభుత్వము 2 years 10 మందికి డెమోక్రటిక్ గా చేయాలి. ఒక విషయం చెప్తాను రిషి సార్, మీరు అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ రోజు భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం చూపుతామనేసే ప్రమాణం చేసేది. విశ్వరూపం చూపిస్తాము, ప్రత్యర్థుల పైన నరకయాత్ర చూపిస్తామని ప్రమాణం చేయలేదు. కొందరు అనుకుంటున్నారు వెంటనే జరిగిపోవాలి, వెంటనే రిజల్ట్ రావాలంటే అది జరగదు. ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. రైట్ స్వామీజీ, మీరు ఓకే తర్వాత కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారా? దీనికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే ఇటువంటి చర్యలు, అప్రతిష్ట పాలు చేసే వ్యవహారాలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి మీరు ప్రభుత్వానికి లేకపోతే కేంద్రానికి వెళ్ళి ఏమన్నా వినతి ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటి యాక్షన్ ప్లాన్? ఖచ్చితంగా అండి, మా మనసులో కూడా అదే ఆలోచన ఉంది.